అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో 24-25 చాలా రోజుల తర్వాత కార్పొరేషన్కి సంబంధించి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించడం జరిగింది. ఇవి కూడా బీసీ కార్పొరేషన్ తీసుకుంటే 4 గ్రూపులు ఉన్నాయి. ప్రధానంగా కమ్యూనిటీస్ అన్నీ కూడా 4 గ్రూపుల్లో కవర్ అవుతున్నాయి. 4 గ్రూపుల వారీగా బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. దాంతోపాటు ఎకనామికలీ వీకర్ సెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 7 కార్పొరేషన్స్ ఫంక్షన్లో ఉన్నాయి. వాటికి సంబంధించింది కూడా కార్పొరేషన్ వారీగా నిధులు కేటాయించడం జరిగింది. ఈ దృష్ట్యా మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము జిల్లా స్థాయి నుంచి కూడా కసరత్తు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కేటాయింపులు గ్రూప్ వారీగా కేటాయించారు. ప్రతి గ్రూపులో డిఫరెంట్ కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. ఆ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా ప్రతి జిల్లాలో ఏ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయో దానికి సంబంధించిన నాయకులందరినీ కూడా పిలిపించి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్సల్టేషన్ చేసి ఏ స్కీమ్స్ ఆ జిల్లాకు స్పెసిఫిక్గా ఉంటాయో ఐడెంటిఫై చేసి అట్లా 26 జిల్లాలకి ఇన్ఫర్మేషన్ తెప్పించి అది స్టేట్ లెవెల్లో కంపైల్ చేసి బీసీ యాక్షన్ ప్లాన్ని ఫైనల్ చేశాము. దీంట్లో గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీనే కాకుండా బ్యాంకుతో లింకేజ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కీములు కూడా కొన్ని ఉన్నాయి. తద్వారా బ్యాంక్ లింకేజ్ కూడా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్ని స్కీమ్స్కి బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ రకంగా మొత్తం మీద ఒక ఫైనాన్షియల్ అవుట్లే అనేది అన్ని కార్పొరేషన్స్కి తయారు చేశాము. ఈ వివరాలన్నింటినీ కూడా ఈరోజు మీకు షేర్ చేయడానికి గౌరవ మంత్రి గారు ఇచ్చేశారు. వారిని సందర్భంగా కార్పొరేషన్ వారీగా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా మీకు తెలియజేయాలని చెప్పి మనవి చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఏదైతే గతంలో ఎన్నికల్లో మాట చెప్పిన ప్రకారం బీసీలకు పెద్దపీట అన్నాం, అదేవిధంగా మరి బడ్జెట్లో కూడా 29,007 కోట్లు నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీ అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి నేటి వరకు అన్నగారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి గతంలో 14-19లో కావచ్చు, ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే సెక్రటరీ గారు చెప్పినట్లు 26 జిల్లాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కమ్యూనిటీకి ఏం అవసరం, వాళ్లకు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు, అలా విధంగా వాళ్ళకి జీవనోపాధి ఏంటి అన్న విషయాన్ని క్లారిటీగా తీసుకొని ఈ ప్రణాళిక కూడా మేము క్లియర్గా ప్రణాళిక ఏర్పాటు చేసాం. దాని ప్రకారంగా బీసీ వెల్ఫేర్ నిధులు కేటాయింపు బడుగు బడిగిన వర్గాల రాజకీయ సామాజిక గుర్తింపు పోటు ఆర్థిక అభివృద్ధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఈ ఏడాది బడ్జెట్లో ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు 24-25 ఆర్థిక సంవత్సరంలో 39,007 కోట్ల మేర నిధులు కూడా కేటాయించిన విషయం మీకు అందరికీ తెలిసినదే. అదేవిధంగా బీసీఏ, బిడిఈ గ్రూపులకు వివిధ పథకాలు కింద బీసీ కార్పొరేషన్లకు 17,319.46 కోట్లు కేటాయించాం. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద 1,977.83 సబ్సిడీ రుణాలు కూడా అందజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ వచ్చి 50%, అంటే 1,046.76 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ టర్నోవర్ లోన్ కింద 129.29 కోట్లు. బ్యాంకు రుణం 778.42 కోట్లు. లబ్ధిదారు వాటా బెనిఫిషియర్స్ వాటా వచ్చి 10% 22.96 కోట్లు. అంటే మొత్తంగా 1977.83 కోట్ల నిధులు. అంటే ఇది
స్వయం ఉపాధి పథకాల కోసం ఏర్పాటు చేశాం. ఎందుకంటే చాలామంది స్వయం ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి జీవనోపాధి కావాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ ప్రణాళికలో అది తయారు చేశాం. అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలకు లబ్ధిదారులు 40,835 మందికి లబ్ధి చేకూరుస్తుంది. మొత్తం అమౌంట్ వచ్చి 747.24 కోట్లు. ఎన్బీసీ ఎఫ్డీసీ సబ్సిడీ పథకం కింద బ్యాంక్ లింకేజ్ లేకుండా నేరుగా రుణాలు 2,227 మంది లబ్ధిదారులకు లబ్ధి చెందుతుంది. 199.6 కోట్ల రూపాయలతో ఈ బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణాలు ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయం అనుబంధ రంగంకి మినీ డైరీల ఏర్పాటుకు, పాల డైరీలు ఇలాంటి చిన్న చిన్న పాడి పరిశ్రమల కోసం 12,726 మంది లబ్ధిదారులకు 606.47 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించాం. యాదవ కురుబ కుటుంబాల అభివృద్ధికి గొర్రెలు మేక పెంపకం ఆర్థిక సహాయం కోసం 2,772 మంది లబ్ధిదారులకు 52.81 కోట్ల నిధులు కూడా కేటాయించాం. అదేవిధంగా మేదర కుమ్మరులకు ఆర్థిక సహాయం కోసం 3,096 మంది లబ్ధిదారులు 86.61 కోట్లతో నిధులు ఏర్పాటు చేశాం. బీసీ నిరుద్యోగ యువత కోసం మరి జనరిక్ మెడికల్ షాపుల కోసం 792 మంది లబ్ధిదారులు 61.72 కోట్ల నిధులతో కూడా కేటాయించాం. బీసీ మహిళా సాధికారతకు ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్ 46,000 మందికి, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతాన్ని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 46,000 మందికి మహిళలకు ఉపాధి చూపించాలన్నది ముఖ్యమంత్రి గారు ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. 46,044 మందికి 115.11 కోట్ల నిధులతో మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్ ఉచిత టైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్పిటాలిటీ సెక్టర్కు 10,066 మంది లబ్ధిదారులకు 25.17 కోట్ల నిధులు కూడా కేటాయించాం. షార్ట్ టర్మ్ కోచింగ్ ఇది. అదేవిధంగా వడ్రంగులకు షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం, శిక్షణ కోసం, పనిముట్ల కోసం, మరి మిషనరీ కోసం లబ్ధిదారులు వచ్చి 5,133 మందికి లబ్ధిదారులు 30.55 కోట్ల రూపాయలతో కూడా నిధులు కేటాయించాం. మొత్తం ఒక లబ్ధిదారులు వచ్చి 1,33,849 మంది. అమౌంట్ వచ్చి 1,977.53 కోట్ల రూపాయలతో దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు స్వయం ఉపాధి పథకాల కోసం ఈరోజు మేము 31 మార్చ్ లోపల ఇవన్నీ లబ్ధిదారులకు అందే విధంగా, వాళ్ళకు ఉపయోగపడే విధంగా కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ బడ్జెట్ కేటాయింపు కూడా ఈడబ్ల్యూఎస్ వర్గాల ద్వారా సుమారుగా 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వచ్చి 7 కార్పొరేషన్లకు 10,273.80 కోట్ల నిధులు కూడా కేటాయించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందులో కాపు కార్పొరేషన్కు ఎన్బిటి స్కీమ్స్ ద్వారా 4,429.20, ఆర్థిక పథకాల ద్వారా 217.80, బడ్జెట్ కేటాయింపు 4,646.99. రెడ్డి కార్పొరేషన్కి 186.212, 64.82 లబ్ధిదారు ఆర్థిక పథకాల కోసం. అదేవిధంగా 1926.94 కమ్మ కార్పొరేషన్కు 1820.78 ఆర్థిక పథకాల కోసం 73.90 కోట్లు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపు 1894.68, ఈబీసీ వెల్ఫేర్కు 645.42, మరి అదేవిధంగా ఆర్థిక పథకాల కోసం 56.32, బడ్జెట్ కేటాయింపు 701.73. ఆర్యవైశ్య కార్పొరేషన్కి 492.87 డీబీటీ స్కీమ్స్కు, మరి ఆర్థిక పథకాల కోసం 29.09. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపు 521.96.
క్షత్రియ కార్పొరేషన్కు 298.95, ఆర్థిక పథకాల కోసం 11.94, బడ్జెట్ కేటాయింపు 310.88, బ్రాహ్మణ కార్పొరేషన్కు డీబీటీ స్కీమ్స్ ద్వారా 248.88, అదేవిధంగా ఆర్థిక పథకాల కోసం 21.73 కోట్లు, బడ్జెట్ కేటాయింపు వచ్చి 270.61, మొత్తం 9,788.20 కోట్లు, ఆర్థిక పథకాల కోసం 475.60, లబ్ధిదారు బడ్జెట్ మొత్తం 10,273.80 కోట్ల నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇస్తాం. అదేవిధంగా మరి కాపు కార్పొరేషన్కి కాపు కార్పొరేషన్ ఏమండి మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా కాపు కార్పొరేషన్ మినహా వచ్చి మరి ఈడబ్ల్యూఎస్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం లబ్ధిదారులు వచ్చి 5,879, మొత్తంగా వచ్చి 101.86 కోట్లు. స్వయం వ్యవసాయం అనుబంధం కింద మినీ డైరీలు చెప్పాం కదా సార్, చెప్పేశారు. అదేవిధంగా ఏదైతే మేము కాపు కార్పొరేషన్కి 15,000 కోట్లు ఎన్నికల సమయంలో ఏదైతే కేటాయిస్తామని మరి ఈ సంవత్సరమే సుమారుగా 4,646.99 కోట్లు కూడా మేము కేటాయించామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాపు యువతకు మహిళా ఆర్థిక అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకాల కోసం 496.79 కోట్ల సబ్సిడీ రుణాలు కూడా అందజేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందులో స్వయం ఉపాధి పథకాలు 13,750 మందికి, మొత్తం కోట్లు వచ్చి 432.50. ఎంఎస్ఎంఈ గ్రూప్స్ ద్వారా 130 మందికి 32.50 కోట్లు. కాపు మహిళా సాధికారత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, మళ్ళీ ఇక్కడ కూడా కాపులకు కూడా సపరేట్గా కాపులకు మహిళలకు సపరేట్గా ట్రైనింగ్ కోసం కూడా 10,000 మందికి 25 కోట్లతో కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చంద్రన్న విద్యోన్నతి కోసం డిఎస్సి సివిల్ సర్వీస్ కోచింగ్ ఫ్రీగా డిఎస్సిను సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. కాపుకు సపరేట్గా మళ్ళీ బీసీ వెల్ఫేర్ తరఫున కూడా చేస్తున్నాం. మరి కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఈ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అందులో 2,000-7,000 మందికి 3 కోట్ల రూపాయలతో సివిల్ సర్వీస్ కోచింగు మరియు డిఎస్సి కోచింగ్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మహిళలు ఈవెంట్ మేనేజ్మెంట్ శిక్షణ 1,500 మందికి ఈవెంట్, ఇది కూడా ఒక మహిళా సాధికారత కోసం వాళ్లకు 1,500 మందికి శిక్షణ ఇవ్వబోతున్నాం. 3.75 లక్షల రూపాయలతో ఈ ఏర్పాటు కూడా మేము చేయబోతున్నాం. మొత్తం 28,080 మందికి స్వయం ఉపాధి కింద 496.79 కోట్లతో మేము కాపు కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. అతి తక్కువ కాలంలో మరి ఈరోజు బీసీలకు ఈడబ్ల్యూఎస్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా గత 5 నెలల్లో అనేక మీకు తెలుసు అందరికీ గత 5 సంవత్సరాల్లో కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీరే ఎంతోమంది పత్రికా విలేకరులు ఇప్పటికీ రాస్తూనే ఉన్నారు. మరి కనీసం ట్యాప్ పోతేనో లైట్ పోతే కూడా మార్చలేని మినిమం మెయింటెనెన్స్ కూడా చేయలేని గత ప్రభుత్వం గురించి మీరు చూశారు. మరి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు అందుకు కూడా బడ్జెట్ కేటాయించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దగ్గరలో అన్ని స్కూల్స్ రెనోవేషన్స్ కూడా చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి డిఎస్సి కోచింగ్ కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో 26 జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్ కూడా మొదలయ్యింది. అదేవిధంగా దగ్గరలో సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా మేము దగ్గరలో మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బీసీకి 800
పనిముట్ల రూపంలో కొనుగోలు చేస్తారు. అవి గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ పంపిణీ చేయాలి. అదేం మేడం అవి అట్లా ఉన్నాయా సామాన్లు అవి ఏం చేస్తారు ఏం చేయాలి? అవన్నీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి సార్. ఇంక మీకు అంతా తెలుసు. గత 5 సంవత్సరాల్లో మీరు ఆదరణ పదిముట్లు కూడా అమ్ముకుంటారన్న విషయం మీకు తెలుసు కదా సార్. రాష్ట్రమే నష్టం ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలియని విషయం ఏం కాదు. ఇంకా ఆదరణ పథకాలు వదులుతారా చెప్పండి దాని కింద ఉన్నవి. అవి కూడా వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ రోజే బీసీ బిడ్డలకు ఇచ్చేయచ్చు. కానీ దాన్ని కూడా ఎక్కడన్నా అమ్మేశారన్న విషయం మీకు తెలిసిందే కదా. అన్ని యాక్షన్లు జరుగుతున్నాయి సార్. ఎక్కడ ఏం ఆగింది ఏం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూనే వెళ్తూ ఉంది. అట్లా ఎంత కూడా అమ్మారు మేడం? అట్లా ఎన్ని పనిముట్లు ఎన్ని కోట్లు విలువని అమ్మేశారు బయట? ఎంక్వైరీ జరుగుతూ ఉంది సార్. దగ్గరలో మీకు తెలియజేస్తాం. జరుగుతూ ఉంది. మేడం ఇప్పుడు లబ్ధిదారులు వీళ్ళందరికీ ముందుగా అంటే ఏదైతే 1,33,500 వీళ్ళందరూ సెలెక్ట్ చేస్తున్నారు. లేదు ఇప్పుడు జిల్లా జిల్లాలో యాక్షన్ ప్లాన్స్ అన్ని కూడా తయారు చేసి కంపైల్ చేసి స్టేట్ లెవెల్కి తీసుకొచ్చాం. అయితే జిల్లా స్థాయిలో లబ్ధిదారులుగా కాకుండా ఏ జిల్లాలో ఏ కమ్యూనిటీ మనకు మొత్తం 138 మంది ఉన్నారు. కమ్యూనిటీ పరంగా చూస్తే బీసీల్లో అన్ని జిల్లాల్లో 138 మంది ఉండకపోవచ్చు. కొన్ని జిల్లాల్లో కొంతమంది కూడా అసలు వాళ్ళ ఉనికి కూడా ఉండదు. సో ఆ జిల్లాలో ఉన్నటువంటి కమ్యూనిటీసు అక్కడ ఉన్నటువంటి పెద్దలతో జిల్లా స్థాయిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు కన్సల్టేషన్ చేసి ఈ స్కీమ్స్ ఏం పెడితే బాగుంటుంది అనేది అట్లా చేసుకోవడం జరిగింది. అట్లా 26 జిల్లాలకు యాక్షన్ ప్లాన్ ఉంది. 26 జిల్లాల్లో 4 గ్రూపులకి డిస్ట్రిబ్యూషన్ అయింది. బడ్జెట్ అలొకేషన్ కూడా గ్రూప్ వారిగానే వచ్చింది. ఏకింత, బీకింత, డీకింత, ఈకింత అని. సో ఆ బడ్జెట్కి ప్రపోర్షనేట్గా మనం ఈ స్కీముల యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేశాం. అంటే ప్రతి ఒక్క గ్రూపులో ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఆ జిల్లాలో ఉంటే కనుక లాస్ట్ మైల్కి మైలేజ్ వెళ్ళాలనేది మన ఆలోచన. ఇప్పుడు దీనికి కొంత బ్యాంక్ లింకేజ్ ఉంది కదా. సో అందువల్ల మళ్ళీ మేము స్టేట్ ఎస్ఎల్బీసీకి రాయాలి. వాస్తవంగా ఎస్ఎల్బీసీ మీటింగ్ అప్రూవల్ తీసుకుంటే తప్ప మీకు జిల్లా స్థాయిలో బ్యాంక్ లింకేజ్ రాదు. సో అందువల్ల మేము ఎస్ఎల్బీసీకి మంత్రి గారి అనుమతి తీసుకొని ముందు సబ్జెక్టు రేటిఫికేషన్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వనాలి ఎస్ఎల్బీసీకి. ఆ కమ్యూనికేషన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ 10-11 తారీఖులో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కదా, దాంట్లో ఇది ప్రస్తావన చేయడానికి మేము ఇవన్నీ రెడీ చేసి పెట్టేశాం. సో రేపు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్పేటప్పుడు మా యాక్షన్ ప్లాన్ అంతా కూడా కలెక్టర్కి కమ్యూనికేట్ చేసి మేము జిల్లా స్థాయిలో కూడా బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టి ఏదైతే దాదాపు 750 కోట్లు అంటే 1000 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ లింకేజ్లు రావాలి ఈడబ్ల్యూఎస్కు, బీసీ కార్పొరేషన్కి, అవి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత జరుగుతుంది జిల్లా స్థాయిలో మొత్తం బ్యాంక్ లింకేజ్ కూడా అప్రూవల్ అయిన తర్వాత మేము దానికి గైడ్లైన్స్ ఇస్తాం. ఈ యాక్షన్ ప్లాన్ కమ్యూనికేట్ చేసి గైడ్లైన్స్ ఇస్తాం. దాంట్లో టైం లైన్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు బెనిఫిషరీ సెలక్షన్ జరగాలి, ఆ తర్వాత గ్రౌండింగ్ ఎట్లా జరగాలి, బ్యాంకుతో ప్రమేయం ఉన్నవి ఎలా గ్రౌండ్ చేయాలి, బ్యాంక్ లేకుండా డైరెక్ట్గా చేసేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది అంతా డీటెయిల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. వీలైన సాధ్యమైనంత వరకు ఈ బడ్జెట్ అంతా 31st లోపల మంచి వచ్చే ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, ఆ స్థానిక నాయకులు ఏమైనా రెఫర్ చేయడమో లేకపోతే ఇంకో క్యాస్ట్ రెఫర్ చేయడం వలన కొంతమందికి మనం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా జరుగుతుంది. అంటే యాక్చువల్ అసలు బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్కీములు సరిగ్గా పోతుందా లేదా అది నెక్స్ట్ అట్లా కాదు సార్ వాళ్ళ ఆలోచన. అది కాదు, లబ్ధిదారులు మీరు సెలెక్ట్ చేస్తారా? అది ఎప్పుడు జిల్లా స్థాయిలో జరిగే వ్యవహారం. అదే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్. ఇప్పుడు నేను నిజమైన లబ్ధిదారుని, నాకు మంత్రి గారు తెలియదు లేకపోతే భాస్కర్ గారు తెలియదు కాబట్టి నేను ఆన్లైన్లో అప్లై. పార్టీలకు అతీతంగా అర్హులకు అందుతుంది సార్. ఆ మాట చెప్పాలి. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైనర్ తయారు కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అసలైన పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులో వారందరికీ మా పథకాలు కావచ్చు, మా సంక్షేమ పథకాలు కావచ్చు అందుతాయి. ఆల్రెడీ మాట్లాడాం సార్. దానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధమయ్యే అధికారులకు కూడా ఆదేశించాం. అందరూ అలర్ట్గానే ఉన్నారండి. తీసుకుంటున్నామండి, మేము రివ్యూస్ తీసుకుంటున్నాము అందరు వార్డన్స్తోనూ.
తీసుకుంటున్నాము. ఎప్పటికప్పుడు మరి మా డైరెక్టర్ గారు కూడా మాకు లాంగ్ బ్యాక్ జరిగినప్పుడు బయట ఫుడ్ ఇవ్వడం వల్ల ప్రసాదం రూపంలో ఇది జరిగింది. అసిస్టెంట్ పక్కన వాళ్ళు ఏదో కొత్త హౌస్ ఓపెన్ చేశారు, అప్పుడు తీసుకోవడం వల్ల జరిగింది అదొక ఇన్సిడెంట్ తిరుపతి రేణుగుంట. వేరే ఆఫ్టర్ ఫుడ్ సంబంధించి తర్వాత ఎక్కడ జరగలేదు. ఈసీ వెల్ఫేర్లో ఏమి ఇష్యూస్ జరగలేదు, ఫుడ్ వరకు ఇష్యూస్ ఉన్నాయి. మధ్యలో కోనసీమలో డిలే అయిందని చెప్పారు కానీ బట్ అది సర్దుబాటు. చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉంటాయి బట్ ఏమీ సర్దుబాటు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి ఏంటండి అంటే ఇది మాకు అవసరం కదా, అందరూ ఇస్తారు, అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మేము గైడ్ లైన్స్ వెళ్తాం. మా బడ్జెట్ అలిగేషన్ మీకు చెప్పాం. ఇది కలెక్టర్ సైన్తో వచ్చినాయి 20 లక్షల కలెక్టర్ ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ టార్గెట్స్ కమ్యూనిటీ వారిగా స్కీమ్ వారిగా ఫిక్స్ చేసాం. ఇది అప్రూవల్ అయింది. ఇప్పుడు ఇది కమ్యూనికేట్ చేయడం ఇది ఓన్లీ బడ్జెట్కే, ఓన్లీ ఈ బడ్జెట్కే సార్, ఇది 31 మార్చికే. ఒక గ్రౌండ్ చేస్తే ఈ టైంలో చేసేది గ్రేట్ అది. కాదు సార్, కార్పొరేషన్లు అని చెప్పి ఓని 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు ఏదన్నా ఒక్క కార్పొరేషన్కి ఒక నిధులు ఇచ్చారా? నిధులు లేవు, విధులు లేవు. మీరు అతి తక్కువ కాలంలోనే మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం, కార్పొరేషన్ నిధులు కూడా ఇచ్చాం. ఆ 11 కూడా ఉండవేమోలేండి. మీకు 25 బడ్జెట్ ఇంకా వేరుగా ఉంటుంది.